వేల గొంతులు వేయర దండోరా కరువీరా దండోరా లక్ష డప్పులు వేల గొంతులు వేయర దండోరా కరువీరా దండోరా. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనలో భాగంగా మొన్న సుప్రీంకోర్టు ద్వారా తెచ్చుకున్నటువంటి తీర్పులో భాగంగా ఈ తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని చెప్పేసి ఏదైతే మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారో ఆ ప్రకటనకు ఆయన ఆ ప్రకటనను అమలు చేయకుండా మాదిగలను మోసం చేసే ప్రయత్నం చేసిండు. అది కేవలం మాలల ఒత్తిడికే తలొగ్గి అలా జరిగిందని మేము మాదిగలు భావిస్తూ ఉన్నాం. మరి నిన్న రేవంత్ రెడ్డి గారు ఈ ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానని చెప్పేసి నిన్న ప్రకటన చేయడం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాము. ఈ ఫిబ్రవరి 7 నాడు మాదిగల ఏదైతే 1,00,000 డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని నిర్వహించామో దానికి ముందే ఆయన ఈ ప్రకటన చేస్తే మాదిగలంతా సంబరాలు చేసుకుంటారు అని చెప్పేసి తెలియజేస్తూ లేని పక్షంలో ప్రభుత్వంపై చావుడప్పు మోగిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్రాలకు ఆ అధికారాన్ని కట్టబెట్టు అవకాశం ఉందని చెప్పేసి తీర్పు వెలువడిన సందర్భంలో కూడా మరి రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా దేశంలో మొట్టమొదటిసారి నేనే వర్గీకరణ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. సరే, అవి హామీ ఇవ్వకుండానే అనేక నోటిఫికేషన్లు ఇచ్చి మరి ఆ నోటిఫికేషన్లో ఉద్యోగ భర్తీ చేయడం వల్ల మాకు మాదిగలకు తీరని అన్యాయమే జరిగిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కానీ మరి నిన్న ఏదైతే ఒక సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేత కేసీఆర్ గారికి మరి మీరు ఫామ్ హౌస్లో కూర్చుండడం కాదు, అసెంబ్లీకి రండి, మరి కుల గణన మీద మరి ఎస్సీ వర్గీకరణ మీద చర్చిద్దామని చెప్పి సవాల్ విసరడం జరిగింది. ఈ సందర్భంగా అటు రాజకీయ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారికి మరి అన్ని రాజకీయ పార్టీలకు మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా, మాదిగలకు మీరు ధర్మం యుద్ధం వైపు మీరు ఇట్లా నిలబడితే, మాదిగల పక్షాన మీరు నిలబడితే ఖచ్చితంగా రేపు జరిగే ముఖ్యమంత్రి ఏదైతే అవకాశం ఇచ్చిందో చర్చకు, ఆ చర్చలో పాల్గొని మరి మాదిగల పక్షాన నిలబడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ సందర్భంగా మన ఆర్మూర్ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే గారు పైడి రాకేష్ రెడ్డి గారు అనేక దఫాలుగా అనేక సందర్భంలో అన్యాయాలపై మరి నిలదీయడం, అసెంబ్లీలో మాట్లాడడం మేము చూస్తూనే ఉన్నాం, గమనిస్తూనే ఉన్నాం. అయ్యా, మీరు ఇక్కడ మాదిగల పక్షాన నిలబడి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి విధంగా ఆర్మూర్ మాదిగల పక్షాన నిలబడి పోరాటానికి సిద్ధపడ్డాడు. మరి ప్రభుత్వాన్ని కూడా నిలదీశాడని చెప్పేసి మాదిగలు అనుకునే విధంగా మీరు ప్రతిపక్షం నుండి మీరు అక్కడ ప్రభుత్వంతో జరిగే చర్చల్లో భాగస్థులై మాదిగల పక్షాన నిలవలసిందిగా రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి మాదిగలకు, అయ్యా మాదిగ సోదరులారా, మనం రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నా, ఏ సంఘాల్లో ఉన్నా మనం అంతా ఒకటై ఫిబ్రవరి 7న ఏదైతే జరుగుతుందో 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని మనం ఐకమత్యంగా మరి హైదరాబాద్కు ఢిల్లీ తరలి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరి 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా గ్రామంలో ఉన్న మాదిగలకు పిలుపునిస్తాం.